హాస్పిటల్ ఇవాళ అంగులలో ₹1 కోటి పెట్టినటువంటి హాస్పిటల్లో ఒక్క డాక్టర్ లేడు, వైద్యం లేదు, విద్య లేదు. పోనీ మీకు ఉపాధి కోసం ఒక్క కంపెనీ అలా పడిందా ఈ నియోజకవర్గంలో? ఒక్క కంపెనీ కూడా రాలేదు. వచ్చిందా? జిల్లా ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. సంజీవ్ కుమార్ కేంద్ర మంత్రివర్యులు రైతులకు రుణమాఫీ చేయకపోతే నువ్వు ఎందుకు అడగలేదు, నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చెప్పండి. అత్యంత పెద్ద క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ జానారెడ్డి గారు. నేను వస్తున్నా ఇక పోటీ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నా, సన్న రైతులు మాకు గిట్టుబాటు ధర వస్తలేదని అల్లాడుతుంటే మిర్యాలు కూడా ట్రాక్టర్లలో తీసుకుపోయి ధాన్యాన్ని 3 రోజులు 4 రోజులు ట్రాక్టర్ల కింద పట్టుకొని ట్రాక్టర్ల కిరాయి కట్టి 4వ రోజు మిల్లులకు తీసుకుపోతే రంగు మారిపోయిందని ₹1000 1200 కట్టిస్తుంటే రైతులు ఏడుస్తుంటే ఎక్కడ పట్టుకుంటే జానారెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. గత 6 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కేవలం 29,000 ఉద్యోగాలు ఇచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్క పంతుల్ని కూడా గత 8 సంవత్సరాల నుంచి ఒక్క పంతుల్ని కూడా నియమించలేదు. ఒక్క పంతుల్ని కూడా. ఉన్న పంతుల్లో సగం మంది రిటైర్ అయిపోయింది. ఇవాళ స్కూళ్ళల్లో చదువు లేక ఇవాళ किसान हित में, किसान के लिए राष्ट्र हित में मोदी जी के द्वारा लाए गए हैं। 3 चट्टानों को नेतृत्व की आवश्यकता है, ऐसे नेता की आवश्यकता है, ऐसी पार्टी की आवश्यकता है जो केंद्र की तरह एक ईमानदार सरकार तेलंगाना में चला सके। वाला तेलंगाना राजशाही और राजशाही के दिन जा चुके हैं। आज आवश्यकता है लोकतंत्र में लोकतांत्रिक पार्टी की। आज आवश्यकता है किसानों की, गरीबों की, मजदूरों की पार्टी भारतीय जनता पार्टी की। वाला निजाम और हैदराबाद में मैं कार्यकर्ताओं को बधाई दूंगा। हैदराबाद में ऐतिहासिक विजय भारतीय जनता पार्टी की हुई, इसके लिए सभी कार्यकर्ताओं को भारतीय जनता पार्टी की मैं बधाई देना चाहता हूँ। गरीबों के हित में, किसानों के हित में जितनी भी मोदी जी की योजनाएं हैं वो हम तेलंगाना में लागू कर सके, इसलिए भारतीय जनता पार्टी की सरकार की आवश्यकता तेलंगाना में है। ఏవైతే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకొచ్చినట్టు స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రాగానే ఆ స్కీమ్స్ మొత్తం కూడా పేద ప్రజలకు అందేటట్టు చేస్తాం. कोरोना काल में मोदी जी द्वारा देश को 20 लाख करोड़ का पैकेज दिया गया। कोरोना సమయంలో नरेंद्र अनाज मुफ्त में, चावल, दालें हर गरीब के घर तक पहुंचाई गई। कोरोना काल में केंद्र सरकार के द्वारा सिर्फ पहुंचाई गई है। केंद्र प्रभुत्व बहुत धन्यवाद करता हूँ, आभार व्यक्त करता हूँ सभी किसान भाइयों का कि आज आपके बीच में मुझे आने का मौका मिला, अपनी बात रखने का मौका दिया। मैं आप में से एक हूँ, आपके परिवार का, किसान परिवार का हिस्सा हूँ।